100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2, 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3, 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 నుంచి 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 100. ఈ మొత్తంలో ఎన్ని నంబర్లు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి? ఎన్ని నంబర్లు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి? 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2, 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3. ఆ క్యాట్ క్వశ్చన్ కూడా దీని తర్వాత డిస్కస్ చేస్తాను. 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4, 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5, 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 100. చాలా జాగ్రత్తగా చూడండి సార్, ఏది కష్టం కాదు, కొంచెం మనం ఆలోచించుకుంటూ చేద్దాం. 100 ఫ్యాక్టోరియల్ అంటే 100 నుంచి 1 వరకు రాయాలి. 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 97 అండ్ సో ఆన్ అప్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 2. అంతే కదా సార్? ఎస్ ఆర్ నో? ఇలా రాయడం మీకు తెలిస్తే ఆన్సర్ ఆల్మోస్ట్ మీ కళ్ళ ముందు కనబడుతుంది సార్. ఎలా కనబడుతుందంటే ఇది చూడండి సార్, ఈ మొత్తం నంబర్లో 2 ఉందా సార్? ఉంది. am I right? అంటే 100 ఫ్యాక్టోరియల్ అనేది 2 తోటి డివైడ్ అవుతుంది. 100 ఫ్యాక్టోరియల్లో 100, 99, 98, 97 అండ్ సో ఆన్ రైట్ అప్ టు 1. ఈ మొత్తము కూడా 2తో డివైడ్ అవుతుంది. ప్లస్ 2 అంటే ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇదేమో 2తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అయ్యే నంబర్లను యాడ్ చేస్తే ఆన్సర్ 2తో డివైడ్ అవుతుంది. ఏదైనా ప్రధాన సంఖ్య 2తోటి డివైడ్ అయ్యి 2 కంటే ఎక్కువ ఉన్న ఏదైనా ప్రధాన సంఖ్య ఉందా? ప్రధాన సంఖ్యలో ఒక్కటే ఒక్క నంబర్ 2తో డివైడ్ అవుతుంది, అది 2. ఇదేమో 2తోటి డివైడ్ అవుతుంది, ఇది 2తో డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 2తో డివైడ్ అయ్యేటి యాడ్ చేస్తే ఆన్సర్ 2తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 2తో డివైడ్ అయ్యే ఏదైనా ప్రధాన సంఖ్య 2 కంటే ఎక్కువ ఉందా? లేదు. చాలా మంచి క్వశ్చన్ సార్, మన ఆలోచనాన్ని పెంచే క్వశ్చన్. అదే నెక్స్ట్ నంబర్ 100 ఫ్యాక్టోరియల్ ని 100 ఇంటూ 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 3. అదే లాజిక్ ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం. ఈ మొత్తం నంబరు దేంతో డివైడ్ అవుతుంది? 3 తోటి డివైడ్ అవుతుంది. ప్లస్ ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 3తో డివైడ్ అయ్యేటి యాడ్ చేస్తే ఆన్సర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. 3 కంటే ఎక్కువ ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉండాలి. 3తో డివైడ్ అయ్యే ఏ నంబర్లు ఉన్నాయి ప్రధాన సంఖ్యలో? లేదు. ఒక్క నంబర్ 3తో డివైడ్ అవుతుంది, అది 3. ఇది కూడా కాదు. 100 ఫ్యాక్టోరియల్ అంటే 100, 99, 98 అండ్ సో ఆన్ అప్ టు 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది మొత్తం 3తో డివైడ్ అవుతుంది. 3 ఎట్లయినా 3తో డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 3తో డివైడ్ అయ్యే చేస్తే ఆన్సర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. 3 తోటి డివైడ్ అయ్యి 3 కంటే ఎక్కువ ఉన్న నంబర్లు ఏమైనా ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? లేవు. 100 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 సేమ్ లాజిక్. 100 ఇంటూ 99 ఇంటూ 98 అండ్ సో ఆన్ అప్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 4. 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ 100, 99, 98, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 4. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, ఇది మొత్తము కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ అవుతుంది. అంటే 4 మల్టిపుల్ అవుతుంది. అదేమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. క్వశ్చన్ లో ప్రైమ్ నంబర్ అడిగాడు, ఇది కూడా కాదు. అలానే కంటిన్యూ అవుతుంది. 100 ఫ్యాక్టోరియల్ అంటే 100 ఇంటూ 99 ఇంటూ 98 అండ్ సో ఆన్ అప్ టు 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 100 అంటే ఇదేమో 100తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 100తో అవుతుంది. ఆర్ ఇది ఈవెన్ నంబర్, 100 కూడా ఈవెన్ నంబర్. 2 కాకుండా ఏది కూడా ఈవెన్ నంబర్ లేదు. కాబట్టి ఏ నంబరు కూడా ప్రైమ్ నంబర్ కాదు.
ఏ నంబరు కూడా ప్రైమ్ నంబర్ కాదు. చూడంగానే కొంచెం భయపట్టించే క్వశ్చన్, కానీ ఒక సింపుల్ ఈవెన్ అండ్ ఆడ్ నంబర్ కాన్సెప్ట్. 100 ఫ్యాక్టోరియల్ 2 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 2 తో డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 2 తో డివైడ్ అవుతే అది ఈవెన్ నంబర్ అవుతుంది. 2 కంటే కూడా ఏది ఈవెన్ నంబర్ ప్రధాన సంఖ్య కాదు. ఫస్ట్ అయిపోయింది. 100 ఫ్యాక్టోరియల్ ఇది 3 తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది. అంటే 3 తోటి విభజించబడే నంబర్ అది ఏమవుతుంది? రైట్, ప్రధాన సంఖ్య అయితే కాదు, సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది ఈవెన్ నంబర్, 4 కూడా ఈవెన్ నంబర్. 2 ఈవెన్ నంబర్లను యాడ్ చేస్తే ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్ వస్తుంది. సో ఈవెన్ నంబర్ 2 కంటే ఎక్కువ ఉండదు. లాజిక్ అర్థమైందా సార్?